మామూలుగా ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది. ఈ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో సడన్గా మావాడు వచ్చాడు. తలా ఫర్ ద రీజన్ అన్నాడు. ఎందుకురా తలా ఫర్ ద రీజన్ అని అన్నా. ఆర్సీబీ 7 వికెట్స్ తేడాతో గెలిచిందిరా అన్నాడు. కోహ్లీ అన్న కొట్టింది పోయింది, పాపం సాల్ట్ గడ్ కొట్టింది పోయింది, వాళ్ళు బౌలింగ్ వేసింది పోయింది, అంతా పోయింది. 7 వికెట్స్ గెలిచారు, తలా ఫర్ ద రీజన్ అన్నాడు. సరే పక్కన పెట్టు. సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, వాళ్ళు 286 కొట్టారు, తలా ఫర్ ద రీజన్ అన్నాడు. తలా ఫర్ ద రీజన్ ఎందుకురా? 2 + 8, 8 + 6 ఇది కూడా 16, 6 + 1 7, తలా ఫర్ ద రీజన్. వాడు తల తీసుకెళ్ళి నేలకేసి దెంగాల అంత కోపం వచ్చింది, అంతే కోపం వచ్చింది. థర్డ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ, కల్ట్ క్లాసికల్ మ్యాచ్, క్లాసిక్ మ్యాచ్. అక్కడ ధోని అన్న వచ్చాడు, లాస్ట్లో వచ్చి స్ట్రైకింగ్ ఇచ్చాడు, కాదంట్లా. తలా ఫర్ ద రీజన్ ఎందుకురా అంటే అన్న వచ్చాడు, అన్న వచ్చి నిలబడ్డాడు కాబట్టి గెలిచింది మ్యాచ్. రే నువ్వు ఓకే ఇక్కడ వరకు సాటిస్ఫైడే, కానీ తర్వాత వెళ్ళేదేంటి? తర్వాత మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ వచ్చేసరికి 209 ఎంతో కొట్టారు. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ 9-2 ఎంత? 209, 9-2 ఎంత? 7. రే అక్కడ ధోని అన్న ఏం చేస్తున్నాడు రా? నువ్వు అన్నిటికీ తలా ఫర్ ద రీజన్ అన్నావు అనుకో, ప్రతి ఒక్కరు నేను చచ్చినట్టు కొడతారు.